నమస్కారం. టాప్ తెలుగు న్యూస్ కి స్వాగతం. నిరుద్యోగులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. అతి త్వరలో 15,000 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని శాసనసభలో చెప్పారు. 15 రోజుల్లోనే నోటిఫికేషన్ ఇస్తామని, ఇందులో ఎవరికీ అనుమానం అవసరం లేదని స్పష్టం చేశారు. పదే ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయాలని బీఆర్ఎస్ నేతలు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. 10 ఏళ్లలో వారు ఏ ఒక్క హామీ అయినా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని ప్రశ్నించారు. గొప్పలకు పోయి అమలుకు సాధ్యం కాని హామీలు గుప్పించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరి కిరాణా దుకాణాల్లో టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు అమ్ముకోవడం తమకు తెలియదని, చిత్తశుద్ధితో చాలా క్లియర్గా వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి భర్తీలు చేపడతామని అన్నారు. అతి త్వరలో గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఇస్తామని అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. గ్రూప్ 1 పరీక్షలకు మా ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. తొందరలోనే నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళ వల్ల వయసు మీద పడ్డ వాళ్లకు 46 సంవత్సరాల వరకు ఉద్యోగ అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హత కల్పించి వయసుకు కూడా మినహాయింపునిచ్చి మా ప్రభుత్వం నిరుద్యోగ యువకుల్ని ఆదుకోవాలన్న ఆలోచనతోని మేము ముందుకు వచ్చినాం. అధ్యక్ష, భారత మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పివి నరసింహారావుకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీ ప్రకటించారు. విశిష్ట పండితుడు, రాజనీతిజ్ఞుడిగా నరసింహారావు భారతదేశానికి వివిధ హోదాల్లో విస్తృతంగా సేవలందించారని ప్రధాని మోడీ అన్నారు. ఏపీ సీఎంగా, కేంద్ర మంత్రిగా, అనేక సంవత్సరాల పాటు ఎంపీగా, ఎమ్మెల్యేగా ఆయన చేసిన కృషిని దేశం గుర్తుంచుకుంటుందన్నారు. భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో అతని దూరదృష్టి గల నాయకత్వం కీలక పాత్ర పోషించిందన్నారు. కాగా 1991-96 వరకు భారత ప్రధానిగా పివి నరసింహారావు పనిచేశారు. 1972లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా పివి నరసింహారావు సేవలందించారు. పివి వరంగల్ జిల్లా నరసంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. పివితో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్కు సైతం కేంద్రం భారతరత్న ప్రకటించింది. తెలంగాణ ముద్దుబిడ్డ, దేశ ప్రధానిగా సేవలందించిన పాములపర్తి వెంకట నరసింహారావుకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించడం సంతోషకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన సమయంలో కొత్త ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి ఇతర దేశాలతో పోటీ పడేలా చేసిన గొప్ప వ్యక్తి పివి అని కొనియాడారు. భారతరత్న పురస్కారం ఆలస్యమైన ఆయనకు ఆ గౌరవం దక్కడం దేశ ప్రజలకు గర్వకారణమన్నారు. రాష్ట్ర ప్రజల తరపున, సభ తరపున పివి నరసింహారావు కుటుంబ సభ్యులకు, అభిమానులకు, ఆయన ఎదుగుదలకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆనాడు నిజాం ప్రభుకు వ్యతిరేకంగా రజాకార్ల దాష్టికంపై ఎనలేని పోరాటాలు చేసి హైదరాబాద్ సంస్థాన విముక్తిలో అత్యంత కీలక పాత్ర పోషించిన వ్యక్తి పివి నరసింహారావు అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఈరోజు మనందరి గర్వకారణం తెలుగు బిడ్డ, తెలంగాణ బిడ్డ, ఏకైక మన ప్రాంత బిడ్డ ఈ దేశ ప్రధానమంత్రిగా ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశం యొక్క అభివృద్ధిని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దిన కీర్తిశేషులు పాములపర్తి వెంకట నరసింహారావు గారికి భారత ప్రధానమంత్రిగా ఎనలేని సేవలు అందించిన సందర్భంగా భారతరత్న గౌరవ పురస్కారం వారికి దక్కింది. ఆలస్యమైన వారికి గౌరవం దక్కడం ఈ దేశ ప్రజలందరికీ కూడా గర్వకారణం. ఈ సందర్భంగా నా తరఫున, ఈ సభ తరఫున, తెలంగాణ ప్రజలందరి తరఫున వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు, అడుగడుగున వారి రాజకీయ ఎదుగుదలకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ప్రధానంగా శ్రీమతి సోనియా గాంధీ గారు వారు ప్రధానమంత్రిగా ఎన్నికవ్వడానికి, ప్రభుత్వాన్ని నడిపించడానికి సహకరించి ఆనాడు నిజాంలకు వ్యతిరేకంగా రజాకర్ల దాష్టికం మీద పోరాటం చేసి హైదరాబాదు రాష్ట్ర విముక్తిలో అత్యంత కీలక పాత్ర పోషించిన కీర్తిశేషులు పివి నరసింహారావు గారికి భారతరత్న వచ్చిన సందర్భంగా ఈ సభంతా కరతాళ ధ్వనులతోటి వారికి, వారి కుటుంబానికి ధన్యవాదాలు చెప్పి వారి కుటుంబాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇది మనందరికీ గర్వకారణం. ఈ సభ ద్వారా
వారికి అభినందనలు తెలియజేస్తున్నా అధ్యక్ష. రాచరికపు ఆనవాళ్లు ఉండకూడదనేదే తమ ప్రభుత్వ విధానమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లి ప్రభుత్వ అధికారిక చిహ్నాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ అధికారిక చిహ్నంలో రాచరిక పోకడలున్నాయని, అందుకే ఆ చిహ్నాన్ని త్వరలో మార్చబోతున్నామని తెలిపారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం సగటు తెలంగాణ బిడ్డలా లేదని, నగలు కిరీటాలతో అలంకరించి ఉండడం సరికాదని అన్నారు. చాకలి ఐలమ్మ పోరాటం చేసిన నేల తెలంగాణ అని, అలాంటి వీర మహిళల అస్తిత్వాన్ని కాపాడేందుకే తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని రూపొందిస్తామని స్పష్టం చేశారు. అందశ్రీ రాసిన జై జై హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా మారుస్తామని తెలిపారు. చైనంలో ఒక పక్కన చార్మినార్, ఇంకొక పక్కన కాకతీయుల ఆనవాళ్లు ఉన్నాయంటే రాచరిక పోకడులు ఏ విధంగా ఉన్నాయి, పాలకుల యొక్క ఆలోచన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాచరిక పోకడలతో రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచదర్పాలు ఉట్టిపడుతుంటే ఇంకా కూడా మనము గులాములుగా వెట్టి చాకిరి చేస్తూ బ్రతకాల్సిందేనన్న ఆలోచనతోటి మా మంత్రివర్గం అంతా ఆలోచన చేసి రాచరిక పోకడలు, రాచరికపు ఆనవాళ్లు ఉండడానికి వీల్లేదు. ఈ రాష్ట్రం ప్రజాస్వామిక రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది, ప్రజాపాలన సాగుతుంది అని చెప్పి అధికారిక చిహ్నాన్ని మార్చాలన్న నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణ తల్లి అంటే మన అమ్మ, మన అక్క, మన సోదరి. మనం కల్లారా చూసిన మన అమ్మలు, మన అక్కలు, మన కుటుంబ పెద్దలు ఎవ్వరు కూడా వజ్ర వైదూర్యాలతోని కిరీటాలు పెట్టుకొని, వడ్డానాలు పెట్టుకొని మనం ఎన్నడూ మన తెలంగాణ తల్లిని చూడలేదు అధ్యక్ష. కొంతమంది రాజులు, రాచరిక పోకడులు ఉన్న వాళ్ళు గడిలలో ఉన్న పెత్తందారులు ఏమైనా కిరీటాలు పెట్టుకున్నారేమో, భుజకీర్తులు పెట్టుకున్నారేమో, నడుములకు వడ్డానాలు పెట్టుకున్నారేమో మాకు తెలియదు. కానీ రాచరిక పోకడలతో, కిరీటాలు, వజ్ర వైదూర్యాలతో తెలంగాణ తల్లిని మనకు రుద్దాలనే ప్రయత్నం చేసిండ్రు. మేడారం జాతరకు వెళ్లలేని భక్తులకు ఆన్లైన్లో మొక్కులు చెల్లించే అవకాశాన్ని దేవాదాయ శాఖ కల్పించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆన్లైన్లోనే నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని ఇవాళ అసెంబ్లీ కమిటీ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా తన మనవడు రియాన్స్ నిలువెత్తు బంగారం ఆన్లైన్ ద్వారా సీఎం సమర్పించారు. మరోవైపు తన మనవరాలి పేరుతో నిలువెత్తు బంగారం ఆన్లైన్ ద్వారా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బంగారం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దామోదర్ రాజ్ నరసింహ, సిఎస్ శాంతకుమారి, దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కాగా మేడారం జాతర ఆన్లైన్ సేవలను దేవాదాయ శాఖ గత బుధవారం అందుబాటులోకి తెచ్చింది. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో బీజేపీలో అనూహ్య పరిణామాలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే రానున్న లోక్సభ ఎన్నికల్లో పార్టీలోని సిట్టింగ్లకి సీట్లు కన్ఫర్మ్ అయినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లాకు చెందిన కొందరు బీజేపీ కార్యకర్తలు నాంపల్లి బీజేపీ కార్యాలయం వద్ద బైఠాయించారు. తమకు ఎంపీగా ధర్మపురి అరవింద్ వద్దని నిరసన వ్యక్తం చేశారు. వద్దురా నాయన అరవింద్ పాలన, అరవింద్ డౌన్ డౌన్ అని, కిషన్ రెడ్డి రావాలని పలు నినాదాలు చేస్తూ బీజేపీ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఇందులో ఒక వ్యక్తి అనుకోకుండా తన ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అక్కడున్న తోటి కార్యకర్తలు అప్రమత్తమై పెట్రోల్ బాటిల్ లాగి పక్కకు విసిరారు. తమకు ఎంపీగా అరవింద్ వద్దని, అతని నాయకత్వంలో తాము పనిచేయలేమని నిరసనలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు తెలిపారు.
పరమ పవిత్రంగా భావించే శ్రీశైలంలో పుణ్యక్షేత్రం ప్రసాదంలో చికెన్ బొక్క రావడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శివయ్య ఏంటయ్యా ఈ అపచారం అంటున్నారు. శ్రీశైలం వచ్చిన ఓ భక్తుడు శివయ్య దర్శనం తర్వాత ఆలయంలో పులిహార ప్రసాదం కొనుగోలు చేశాడు. అక్కడే ఆ ప్రసాదాన్ని తింటుండగా అందులో చికెన్ ఎముకొచ్చింది. శాకాహారం ఎంతో నిష్టగా తయారయ్యే పులిహార ప్రసాదంలో మాంసం ఎముక రావడం కలకలం రేపుతోంది. శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ఆలయ పరిధిలోని అమ్మవారి ఆలయం వెనుక బ్రహ్మానందరాయ గోపురం వద్ద ప్రసాదాల పంపిణీ నిర్వహించారు. ప్రసాదం స్వీకరించిన భక్తుడు హరీష్ రెడ్డికి పులిహారలో మాంసపు ఎముక కనిపించింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దేవస్థానాధికారులకు లిఖితపూర్వకంగా ఎముక ముక్కను చూపించి ఫిర్యాదు చేశాడు. పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఈ అపచారం ఏంటని సదరు భక్తుడు ప్రశ్నించాడు. పుణ్యక్షేత్రాల్లో భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. అధికారుల పర్యవేక్షణ లోపంతో ప్రసాదంలో మాంసపు ఎముక వచ్చిందని భక్తుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. పులిహారలో మాంసపు ఎముకపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని భక్తుడు హరీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రసాదాన్ని తీసుకోవడం కూడా ఇష్టపడదు. ఈరోజు ఉదయం అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పుడు ప్రసాదం ఇస్తారు మా దగ్గర. ఆ పులిహోరలో ఎముకొచ్చింది. కొంచెం దేవస్థానం వాళ్ళు శ్రద్ధగా వంట దగ్గర శ్రద్ధగా చూస్తే బాగుంటుందని మనం అంటే ఇది జ్యోతిర్లింగంలో ఒక జ్యోతిర్లింగం. ఇలాంటి చోట ప్రసాదం ఎంత శ్రద్ధగా చేయాలి. అలాంటి జ్యోతిర్లింగ దర్శనానికి వచ్చిన వాళ్ళకి ప్రసాదంలో ఎవరు జరగల్లో మీరు అసంతృప్తి నడడంలో అసంతృప్తి కాదండి, మా మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఎంత అజాగ్రత్తగా ఉంటే దేవస్థానం ఎంతో శ్రద్ధ పెట్టి చేయాల్సిన ప్రసాదంలో ఎముకలు రావడం న్యాయమా అనేది మీరు ఆలోచించి చెప్పండి. అధికారులకు ఎవరికైనా చెప్పారండి? చెప్పాను. లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి దేశవ్యాప్తంగా సుమారు 97 కోట్ల మంది అర్హత పొందనున్నారని వెల్లడించింది. 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న 2 కోట్ల మంది యువ ఓటర్లను ఈ ఎన్నికల్లో ఓటు హక్కును ఉపయోగించుకోనున్నారని తెలిపింది. ఈ మేరకు ఓటు కోసం నమోదు చేసుకున్నారని తెలిపింది. కాగా గత లోక్సభ ఎన్నికలు 2019తో పోలిస్తే నమోదైన ఓటర్ల సంఖ్య 6% మేర పెరిగిందని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. ప్రపంచంలో అత్యధికంగా 96.88 కోట్ల మంది భారత ఓటర్లు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారని ఈసీ పేర్కొంది. కాగా లింగ నిష్పత్తి విషయంలో పెరుగుదల నమోదైందని 2023లో 940గా ఉన్న లింగ నిష్పత్తి 2024లో 948కి చేరిందని వెల్లడించింది. ఓటర్ల జాబితాపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు, పారదర్శకతతో జాబితాను రూపొందించామని పేర్కొంది. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.